అండి నమస్తే. కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. మంటలెడ్ల అమాస ఉంది ఈరోజు. మట్టితోటి ఎడ్లను తయారు చేస్తున్నా. పూజ చేస్తారన్నట్టు ఇక్కడ మా దిక్కు మంటెడ్ల అమాస అంటారు. ఈరోజు అమావాస్య. ఎడ్లను తయారు చేసినాక ధ్యాస వచ్చింది నాకు. ఆయన వీడియో తీసేది మా బాబు లేరు, ఎవరు లేరు, అందుకే వేరే ఆయన వచ్చిండు తీపిస్తున్నా. మంటెడ్ల అమాస ఈరోజు. మట్టితోటి చేసిన ఎడ్లని పూజ చేస్తారు అట్లా. ఈ రెండు ఎడ్లు ఇద్దరు అన్నట్లు. ఇది ఘాటి, దానికి నీళ్ళు పోసేది, అన్నం వేసేది, గడ్డేసేది. ఈ ఆవు అన్నట్లు. ఒక ఆవు వస్తుంది, ఎలుక వస్తుంది మళ్ళా. అది ఎలుక ఎందుకు చేసిండ్రు మాకైతే తెలియదు, కానీ చేసుకుంటూ అయితే పోతున్నాము ప్రతి సంవత్సరము. ఎలుక వినాయకుడు అన్నట్లు, వినాయకుని వాహనం అన్నట్లు, మరి ఎట్లనో మనకైతే తెలియదు. అతను మాత్రం పెడుతున్నాడు ఈ అప్ప, నీట్గా చేస్తుంది. అయినా టైం అయింది కదా పూజ చేసేటది. మంచిదన్నమాట మంటెడ్ల అమాస అంటే. ఎడ్లకు ప్రకృతికి పూజ చేసినట్టు. కోటి పుణ్యాలు చేస్తే ఈ పండుగ వస్తుంది. మామూలుగా ఉండదు, అందరికి ఉండదు. చిన్న గోపురం అన్నట్లు. ఆవుకి ఎక్కువ లెక్కుతుంది గోపురము, హైట్ ఉంటుంది. ఫినిషింగ్ చేయాలి, ఇంకా మంచిగా ఫినిషింగ్ చేసి చేస్తే బాగుంటుంది. ఎవరో ఒక టైం అయినట్ట ఒక పోదు ఉండి చేస్తారు. ఓకే అండి, నమస్తే, బాయ్.